నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న ఇడ్లీ తయారీ విధానం చూద్దాము. ఈ జొన్న ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా, ఎంతో రుచిగా, చాలా టేస్టీగా ఉంటవి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పుతో అంటే అరకప్పు మినపప్పు, అరకప్పు బియ్యం తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి ఒక 4-5 సార్లు మంచిగా కడగాలి. కడిగి ఆ నీళ్ళు వంపేసి అందులో జొన్నలు నానేంత వరకు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 8 గంటలు నాననివ్వాలి. 8 గంటల తర్వాత ఈ విధంగా మంచిగా నాని ఉంటాయి కదా, వీటిని నీళ్ళు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం పిండి మొత్తం బౌల్లోకి వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి కడిగి వాటిని కూడా ఆ పిండిలో వేసేసుకొని 1/2 స్పూను తినే సోడా, 1/2 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 8 గంటలు చూసారు కదా. ఉదయానికల్లా ఈ విధంగా మంచిగా పిండి పులిసి మంచిగా ఇడ్లీ కోసం రెడీ అయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనము ఈ జొన్న పిండిని వేసుకోవాలి. వేసుకొని ఒక 10-15 నిమిషాలు మంచిగా ఆవిరికి ఉడకనివ్వాలి. ఆవిరికి ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి జొన్న ఇడ్లీలు రెడీ అయినండి. జొన్న ఇడ్లీలోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీలు తయారైనాయండి. ఇవి మనము ఎప్పుడు చేసుకునే రవ్వ ఇడ్లీ కన్నా కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. మెత్తగా దూదిలాగా ఉండేవి. తప్పకుండా చేసుకొని తినండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న ఇడ్లీలు తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్.